నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ న్యాయ కోవిదులు, మాజీ ఆర్టీఐ కమిషనర్, కేంద్ర ఆర్టీఐ కమిషనర్గా చేశారు. ఆయన రాసిన ఒక ఆర్టికల్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతుంది. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవకి కారణం అవుతున్నట్టుగా చిత్రీకరణ సోషల్ మీడియా వాల్స్ మీద అయితే జరుగుతుంది. ఇంతగా ఆయన రాసింది ఏంటి? రాజధానికి ఎందుకు అంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు పెట్టాలి, ఎందుకు అంత అన్ని ఎకరాలు ఎందుకు కావాలి, తెలంగాణకి 600 కోట్లు, తెలంగాణ సెక్రటరియట్ కట్టుకోవడానికి 600 కోట్లు ఖర్చు పెడితేనే ఇంతెత్తున లేచారు కదా, ఇవాళ 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఎందుకు? అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ కాన్సెప్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. దీని మీద సోషల్ మీడియాలో ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ వాడివి నీకెందుకయ్యా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం, మీ పద్ధతులు ఏవో, మీ వ్యవహారం ఏదో మీరు చూసుకోండి, మీ రాష్ట్రం జోలికి మేము వచ్చామా అని చెప్పి అసలు ఆయన ఏమో అంశాలు లేవనెత్తారు. అలాగే అందులో మరి సోషల్ మీడియా వాల్స్ మీద ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్న వాళ్ళకు ఉన్న అభ్యంతరాలు ఏంటి, వీటంటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు బిగ్ డిబేట్లో జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే జ్వాలాపురం శ్రీకాంత్ గారు. అలాగే లింగమనేని శివరాం ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం శివరాం ప్రసాద్ గారు. అండ్ మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ శివరాం ప్రసాద్ గారు, మాడభూషి శ్రీధర్ గారు హఠాత్తుగా ఎందుకు ప్రత్యక్షమయ్యారు? అండ్ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి సంబంధించి ఆయన ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు? సోషల్ మీడియా వాల్స్ మీద చూస్తున్నారు, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీకెందుకయ్యా అని, అంటే కొంచెం సభ్యతా సంస్కారం ఉన్నవాడైతే నీకెందుకయ్యా పక్క రాష్ట్రం వాడి అని ఊరుకుంటున్నారు, కానీ లిమిట్స్ క్రాస్ చేసేసి ఆయన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వాంఛనీయమా, సమర్థనీయమా? అంటే ఒకటి మన మాడభూషి శ్రీధర్ గారు ఆ విధంగా చేస్తున్నారంటే, ఒకటి ఆయన కూడా ఆయన లైన్ క్రాస్ చేశారు. ఆయన చేసిన విమర్శల్లో ఆయన కూడా ఆయన లైన్ క్రాస్ చేశారు. దాంట్లో ఒకటి ఆయన మాట్లాడి చెప్తాను. స్వర్ణాంధ్రకి స్వతంత్ర ప్రతిపత్తి, ఆత్మగౌరవం లేదా అంటే కేంద్రం ఎందుకు పెట్టింది అన్నప్పుడు ఒకటే దీనికి మనం స్ట్రైట్ గా ఆయన ప్రశ్న వేయాలి. ఆయన న్యాయకోవిదుడే కదా, న్యాయం తెలుసు కదా ఆయనకి. మరి అటువంటిప్పుడు 2014 విభజన చట్టంలో తెలంగాణకు రాజధాని హైదరాబాద్ అని డిక్లేర్ చేసినప్పుడు తెలంగాణకు ఆత్మగౌరవం లేదనుకోవాలా మనం? అది ఒకటి. రెండోది ఏంటంటే, శూన్యం నుంచి గారడి వీరుడు ఒక రాజధాని పుట్టించవచ్చు తప్పకుండా అన్నట్లుంది మన అమరావతి అనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ. ఆశలు, ఆందోళన, వ్యూహం, ఊహ, అత్యాశలు, దురాశలు ఆకాశంలో నిండిస్తున్నట్లుందే కానీ ఉన్నతమైన ఆశయాలు అవసరం ఉందా? ఇది ఇది ఆయన చేసిన ఫేస్బుక్ దాంట్లో కొన్ని వ్యవహారాలు మరి సహజంగా కోపం రాదా? ఇప్పుడు ఆయన స్థాయికి తగినట్టు ఆయన విమర్శ చేసేది అనేది ఇక్కడ చూసుకోవాలి. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విమర్శలు చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే అక్కడ అమరావతిలో దాదాపు 51,000 కోట్లతో ఇవాళ మీకు 91 పనులు పైన జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అనేక భవనాలు, వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే అనేక విధాలుగా ఉద్యోగస్తులకి అందరికీ నివాస స్థలాలు, అన్ని క్వార్టర్స్, తర్వాత ఈ జడ్జెస్ వీళ్ళ కోసం, మంత్రుల కోసం విల్లాస్ అన్ని రెడీ అయిపోయిన పరిస్థితి. అంటే ఈ 50,000 కోట్లు ఇంతకు ముందు దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టినవి ఇవన్నీ ఏం చేయాలని ఉద్దేశం. ఇంకొకటి, రాజధాని గురించి మాట్లాడతా ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంకొక మాట్లాడున్నాడు, కోర్టులు గురించి మాట్లాడాడు. అంటే కోర్టులు ఏదైనా చేయొచ్చు, ఎవరికైనా ప్రొటెక్షన్ రావచ్చని ఆయన తెలియదా న్యాయవాదుడిగా? ఇప్పుడు ఆ రైతులకి తర్వాత సిఆర్డీఏకి మధ్య జరిగిన ఒప్పందంలో .18లో ఏదన్నా సరే ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా వెళ్తే నష్టపరిహారం ఇచ్చి తీరాలనే క్లాజ్ ఉందనేది ఆయనకి తెలుసు కదా. దాన్ని పాటించాలా అనేది ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. పాటించాలా అంటే పాటించాలి. ఆయన ఒక ప్రశ్న వేశారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. అమరావతి రాజ్యాంగం నిర్ణయించిన రాజధాని కాదు, అది రాజకీయంగా రూపొందిన, న్యాయపరంగా ప్రశ్నించబడిన, ఇంకా తేలని రాజధాని అనే మాట ప్రస్తావన చేశారు ఆయన.
ఇప్పుడు రాజ్యాంగంగా రాజధాని అసలు రాజ్యాంగం అనే పదమే రాజ్యాంగంలోనే రాజధాని అనే పదం లేదంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మనం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నారు మాట్లాడలేదండి, కదా. ఇక్కడ మాడభూషి శ్రీధర్ గురించి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇస్ నోవే రిలవెంట్ టు దిస్. అంటే ఒకటండి, ఒకళ్ళు ఒక మాట ఇంకోళ్ళు ఇంకో మాట చెప్పి మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ చేయదు మనం. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, మాడభూషి శ్రీధర్ గారిని స్ట్రైట్ గా ఒకటి అడుగుతున్నా, నిన్న మీరు ఈ మాట అనటానికి ఏమి ప్రేరేపించింది మిమ్మల్ని? ఇంకొకటి, ఈ ప్రాంతం గురించి మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగేని నిన్న మన చెప్పారో దాదాపు సిఆర్డిఏ పరిధి, అంటే ఇప్పుడు సిఆర్డిఏ పరిధి మొత్తం రాజధాని అని చెప్పి కేంద్రం డిక్లేర్ చేసింది నిన్న జీవో కూడా వచ్చేసింది. కాబట్టి అక్కడ అంటే దాదాపు పామరు మండలం అంటే 6 పట్టణాలు 6 జిల్లాలు 58 మండలాలు ఉన్నాయి సిఆర్డిఏ పరిధిలో. అంటే పామరు మండలం కూడా సిఆర్డిఏలో ఉంది. పామరు మండలం పక్కన ఏదైతే గూడూరు మండలం ఉందో అది దానికి మచిలీపట్నానికి ఎంత దూరం ఉంటుందంటే 7 నుంచి 10 కిలోమీటర్ల లోపు, అంటే 10 కిలోమీటర్ల కన్నా తక్కువ. ఒకవేళ దానికోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? 7 కిలోమీటర్ల కోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? దాంట్లో అర్థం ఏంటి? ఇంకొకటి, ఇదే చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి అక్కడ వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఆ ఎక్స్టెన్షన్ చేస్తే అసలు గొడవ లేదు. ఆ 3 రాజధానులు అనబట్టి అది కేసు అయింది తప్ప ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేస్తే అసలు గొడవ లేదు కదా ఆ రోజునే. ఇంకొక విచిత్రమైన వాళ్ళు ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు. నోయిడా అన్న పదం లేదా అని. నోయిడా అంటే ఏంటండి? అది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పేరు, అంతే కదా. అన్ని ఇండస్ట్రియల్ కారిడార్ పేరు ఆ నోయిడా అయింది. ఇక్కడ విజయవాడకు వచ్చేవాడికి ఆటో నగర్ ఉంది, జవహర్ ఆటో నగర్, దాన్ని ఇప్పటికీ ఆటో నగరాన్ని పిలుస్తారు. అదే విధంగా పేరు పెట్టి మీరు రాజధాని చేయాలనుకుంటున్నారా? అది తప్పు కదా. అది వైసీపీ స్టాండ్. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం అండి. మాడభూషి శ్రీధర్ గారు లేవనెత్తిన అభ్యంతరాలు, దానికి సంబంధించి మీ అబ్జర్వేషన్స్. లెట్ us confine the subject. మాడభూషి శ్రీధర్ గారు చేసిన దాంట్లో అసలు ముందు ఆత్మగౌరవం అనే మాట రావడమే తప్పు. ఇప్పుడు ఈ అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆత్మగౌరవం దెబ్బతీయలేదా? ఆత్మగౌరవం అనే మాటకి దానికి అర్థమే ఉంది. సుప్రీం అది పార్లమెంట్ అనేది సుప్రీం. మొన్నటిదాకా ఇదే మాట వచ్చింది కదా, అమరావతికి అసలు చట్టబద్ధత లేదని విపరీతమైన విమర్శలు చేశారు ఇటువంటి ఏది ఒక మేధావులు అందరూ. ఇవాళ చట్టబద్ధత వస్తే ఆత్మగౌరవం వస్తుంది. ఇది ఏ విధంగా సమర్థనీయం? ఈ వాదనలన్నీ కూడా కొంత అర్థం ఉండాలి కదా. ఇంకోటి అంటే యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు రైట్ లైక్ దట్ అండి? ఏ అంశాలు ఆయన్ని ప్రేరేపించి ఉంటాయి ఆ రకంగా రాయటానికి? అంటే ఆయన ఒకే దాని మీద వెళ్ళినట్టున్నాడు. ఏంటంటే ఇంత ఖర్చు పెట్టకూడదు ఒకటి. అక్కడ ఏంటంటే తెలంగాణ సెక్రటేరియట్ కి ఇక్కడ కూడా పోల్చాడు ఆయన. సరే, తెలంగాణ సెక్రటేరియట్ కి వచ్చేటప్పటికి 7,80,000 SFT. అయితే అక్కడ కేవలం సెక్రటేరియట్, మిగిలిన ఇవే లేవు. ఏపీ సంబంధించి వచ్చేటప్పటికి మొత్తం అది గవర్నమెంట్ కాంప్లెక్స్. సెక్రటేరియట్, హెచ్ఓడీలు, తర్వాత జిఐడి మొత్తం అన్ని కలిపి ఉండే గవర్నమెంట్ కాంప్లెక్స్ అది. అందుకనే 70 లక్షల చదరపు అడుగులు ఉన్నాయి. దాంట్లో తప్పేంటి? ఇప్పుడు ఒకవేళ ఆయన ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఏ విధంగా కట్టుకుంటే అదే విధంగా కట్టుకోవాలనే. ఒకవేళ ఆ విధంగా తీసుకున్న తెలంగాణ కన్నా ఏపీ పెద్దది, తెలంగాణ కన్నా ఏపీ కొన్న ఇన్కమ్ ఎక్కువ. సరే, హైదరాబాద్ ఉంది కాబట్టి మీకు వాళ్ళ బాగా ఇది ఆదాయం వస్తుంది. అదే విధంగా ఆదాయం సృష్టించే మార్గాలు చూడటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారేమో. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్, దీన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేయాలని ఒక ప్రయత్నం. అందుకనే మీకు దాని ఈ విధంగా ఏంటంటే మళ్ళీ ఇదివరకటికి మళ్ళీ అక్కడ ఏది పొల్యూషన్ పెరిగి, లేకపోతే జనాభా పెరిగి, జనావాసాలు పెరిగి అట్లా కాకుండా ఒక ప్లాన్ సిటీగా డెవలప్ చేస్తున్నారు. అది కూడా తప్పు అనుకుంటే ఎట్లాగా? ఈయనకున్న అభ్యంతరం అంటే స్ట్రైట్ గా చెప్పకుండా ఆయన చేటపారతంలాగా రాశారు. దాంట్లో ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ని విమర్శించటమో లేకపోతే ఇంకా ఏదో చాటభారతం ఎందుకు? ఆయన స్ట్రైట్ గా మీరు అడిగినట్టు ఆయన కూడా స్ట్రైట్ గా ప్రశ్న అడిగారు కదా, మన రాజధానిని మనం నిర్మించేందుకు పార్లమెంట్ అడగాల్సిన నెసిటీ ఏమొచ్చింది? దానికి కారణం ఇందాక చెప్పే కదా, మన రాజధానిని మనం నిర్మించుకోవడానికి పార్లమెంట్ ఎందుకు అడిగింది? అవర్ రైట్ అని అంటాడు ఆయన.
కాదండి, చట్టబద్ధత లేదు, చట్టబద్ధత లేదు. ఎంతమంది మొన్నటిదాకా మాట్లాడారు? ఆ చట్టబద్ధత వచ్చింది. అసలు అదే కాదు, ఇంకో డిమాండ్ వస్తుంది, ఈ ఈ చట్టాన్ని షెడ్యూల్ 9 లో పెట్టమని. ఎందుకంటే ఇట్లా మాట్లాడే అవకాశం కూడా లేకుండా షెడ్యూల్ 9 లో పెడితే అది ఒకవేళ మార్చాలంటే పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో చేయాలి, కాబట్టి ఇంకా ప్రొడక్షన్ జరుగుతుంది అనేది కూడా ఒక డిమాండ్ వస్తుంది. ఇది కాదు అసలు. నేను అనేది ఏంటంటే అభివృద్ధిని ఎందుకు ఆపాలని చూస్తున్నారు? దాంట్లో తప్పులుంటే చెప్పండి, ఏం తప్పు జరుగుతుందో చెప్పండి. సరే, శివరామకృష్ణన్ కమిషన్ గురించి కూడా మాట్లాడారు. శివరామకృష్ణన్ కమిషన్ కూడా ఏది ఆయనకి ఈ గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టమని అత్యధికులు ఇచ్చారు, అది కూడా ఆయన మెన్షన్ చేశాడు. కాకపోతే ఆయన ఒక్కటే ఏమన్నాడంటే ఇక్కడ పర్యావరణ పరిస్థితి ఉంది అని. కానీ 2017 నవంబర్ 17వ తారీఖున ఎన్జిటి తీర్పులో క్లియర్ గా ఇచ్చారు, అమరావతి ముంపు ప్రాంతం కాదు అని. అంటే ఆయన ఏదైతే సందేహం వెలిపించాడో ఆ సందేహం తప్పు అని చెప్పి ఎన్జిటి క్లియర్ చేసేసింది. అటువంటిప్పుడు మళ్ళీ పాడిందే పాటరా అన్నట్టుగా మాట మీద పాట. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, ఒకసారి ఒకటే ప్రశ్న మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళినా. మస్తాన్ రావు గారు ఆయన అనేది ఏంటంటే రాజధాని ఒక పాలసీ అయితే దాన్ని ఎప్పుడైనా మార్చవచ్చా? ప్రజలు ప్రభుత్వ హామీలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం బాధ్యత వహించాలా? కోర్టులు ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించగలవా? ఈ 3 ప్రశ్నలు ఆయన వేస్తున్నాయండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు, ప్యానల్ అయిన పెద్దలకు మీకు మాడభూషి శ్రీధర్ గారు రాసిన విషయాలు ఏంటంటే మనం తెలంగాణ చూడాల్సి వస్తే ఏంటంటే తెలంగాణ సెక్రటరియట్ కొద్ది స్థలంలో కట్టారు. ఆంధ్రప్రదేశ్ చూస్తేనేమో ఒక కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల్లో దీన్ని తీసుకొస్తా ఉన్నారు. అప్పులు పాలైంది వదిలిన నేపథ్యంలో చాలా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి రాజధాని ఇక్కడ అవసరమా అనేది ఆయన లేవనెత్తిన అంశం. రెండోది ఏంటంటే ఆంధ్రలో ఆత్మగౌరవం అనేది ఎన్టీ రామారావు గారు 1983లో ఉన్నప్పుడు ఎత్తుకున్నారు, తలకెత్తుకున్నారు. అలాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర దాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అంటే మనం నిర్ణయించుకోలేమా? అది తీసుకెళ్లి చట్టబద్ధత కల్పించాలనే దీంతో అక్కడ కేంద్రానికి అధికారాన్ని దక్కలపరచడం ఏంటి? మూడోది ఏంటంటే శాసన మండలిలో ఎందుకు, శాసనసభలో ఎందుకు చర్చించారు, బాగానే ఉంది, శాసన మండలిలో ఎందుకు చర్చించలేకపోయారు? సో ఇంకోటి, శివరామకృష్ణ కమిషన్ కి సంబంధించిన అంశాలని ఎందుకు చెత్తపుట్టలో పడేయాల్సి వచ్చింది? వాళ్ళు ఒక నివేదిక అంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అన్ని కూడా తీసుకొని ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? వీటిని ఆయన లేవనెత్తిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఆయన హైకోర్టు ఈ రాజధానికి సంబంధించిన తీర్పుని కూడా ఉల్లంఘించారు ఆయన. అంటే రైతులకి సంబంధించి వ్యవహారాల నేపథ్యంలో ఆ రోజు రైతులు కోర్టుకు వెళ్తాం, వాళ్ళకి సంబంధించి న్యాయం చేయలేదని అక్కడ సిఆర్డిఏ చట్టంలో ఏదైతే అమరావతి రాజధానిని అక్కడే నిర్మిస్తారనే దీంతోనే వాళ్ళు పూరించారు. కాబట్టి వాళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం కనుక తన బాధ్యతను విస్మరిస్తే ఎలా దాని మీద హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టు ఇచ్చింది. వీటన్నిటిని కూడా ఆయన తన వ్యాసంలో కానీ టోటల్ గా ఆయన అమరావతికి సంబంధించిన జరుగుతున్న మొత్తం వ్యవహారాలను కూడా ఆయన విశ్లేషించారు. ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఒకటి, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంత అవసరమా అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆ ఒక మహానగరం అనేది ఎక్కడైనా అవసరమా? అసలు రాజధాని ప్రాంతంగా ఒక అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ ఉన్నదాన్ని చేయొచ్చు కదా అనేది ఇప్పుడు ఆయన అక్కడే ఏంటంటే ఇక్కడ టోటల్ గా ఆయన మీద ఇప్పుడు విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క రాసిన వ్యవహారంలో ఎక్కువ భాగం ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు నూతనంగా మావిగన్ కానీ, లేదా అంతకు ముందు అమరావతిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ అవన్నీ కూడా కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన వ్యాసంలో కొంత పొరచూపాయి. సో దానివల్ల ఆయన ఎక్కువ ట్రోలింగ్ గురవుతున్నారు. అయితే ఆ ట్రోలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సపోర్ట్ చేయటం, లేదంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన నిర్ణయాలకు కానీ వ్యతిరేకంగా అనిపిస్తుందని పక్కన పెడతారు. అయితే ఆయన లేవనెత్తిన అంశాలు మనకి ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఆయన ఒక సమాచార శాఖ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా ఆయన పనిచేశారు. అయితే ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన నేడేంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన నియమించింది. సో ఆయన కొంత మోడీ గారి డిగ్రీకి సంబంధించి కానీ,
దాని ఇచ్చిన ఆదేశాలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యాసం మీద ప్రభావితం అవుతా ఉన్నాయి. ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఇవన్నీ కాదు చూస్తే. సో మనం అది గమనించాలి. అయితే మనం చూడాల్సింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఆయన లేవనెత్తిన అంశాల్లో న్యాయపరంగా ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్కి లాభం కలిగించే అంశాలు ఏమున్నాయి అనేది అందరం కూడా ఇక్కడ చర్చించాల్సిన అంశం. ఎందుకంటే తలాపాపం తిలా పిడుకులు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు చూడండి, అసెంబ్లీలో అమరావతిని ప్రకటిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్టివ్ గా ఇప్పుడు ఏదైతే మాడభూషి గారు చెప్పినట్టు కన్స్ట్రక్టివ్ గా శివరామకృష్ణ కమిషన్ మాత్రమే నేను కన్ఫైన్ అయి ఉంటాను, ఇక్కడ అక్కర్లేదు, అమరావతి ఇక్కడ వద్దు, మనకంత డబ్బులు అవసరం లేదు అనేది ఆయన చెప్పలేకపోయారు. అసలు ఆయన 30,000 ఎకరాలు నేను కడతాను, నేనే మహానగరం నిర్మిస్తాను చంద్రబాబు నాయుడు గారికి వల్ల కాదు. ఆ తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, సిఆర్డిఏని రద్దు చేశారు, ఏఎంఆర్డిఏ అని పెట్టారు. ఆ తర్వాత ఆ 3 రాజధానులు ప్రతిపాదించారు. సో ఆ 3 రాజధానులన్నా ఏం చేశారా అంటే ఆయనకి కోర్టు ప్రతిబంధకాల ఇంకోట టోటల్ గా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన అంటే వైసీపీ కూడా స్టాండ్ మార్చుకున్న అంశాన్ని కూడా ఇక్కడ మనం కొద్దిగా ప్రస్తావించాలి. అంటే తలాపాపం తిలాపిడికి ఎందుకన్నానంటే ఒక స్టబెండ్ అంటే ఒక నిర్ణయాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు అది 1,00,000 కోట్లైనా లేకపోతే 1,00,000 కోట్ల రూపాయలైనా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, అమరావతినే మేము అంగీకరిస్తున్నామని. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పిల్లి మొక్కలు వేస్తా ఉన్నారు, నదీ తీరంలో వద్దంటారు, 3 రాజధానులు కావాలంటారు, అమరావతి నేనే కడతానంటారు, విశాఖపట్నంలో అయితే బాగుంటుందంటారు, ఇప్పుడేమో మళ్ళీ గుంటూరు విజయవాడ మధ్య మావిగన్ను కనుక పెడితే బాగుంటది, అన్ని 3 జిల్లాలని పెట్టేసి అంటారు. అంటే నేను అనేది ఏంటంటే మన రాష్ట్రంలో ఎవరైతే అత్యున్నతంగా రాజకీయ నాయకులుగా ఉన్నారో, ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారో లేకపోతే పనిచేశారో వాళ్ళలో ఒక రాజధానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం అనేది లేకపోవడం. చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో ఎక్స్పెన్సివ్ గా ముందుకెళ్తా ఉన్నారు, అది ఎట్లా సెల్ఫ్ సస్టైనబుల్ అంటున్నారు కానీ బట్ మనకు హక్కులు అనేది కనిపిస్తా ఉన్నాయి, అది అంతా భారం మోయాల్సిన పరిస్థితి ప్రజల మీద. ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఆయన నిర్ణయమే సరైన విధానంలో లేదు. ఆయన ఈ 5 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు 7 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 7-8 సార్లు మాట మార్చేశారు. రాజధాని మీద ఒక సరైన నిర్ణయం కానీ సరైన విధానం కానీ ఆయన పార్టీ నాయకులకు కానీ ఆయనకు కానీ లేకుండా పోయింది. సో నేనేది ఏంటంటే మన రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ లేదంటే కూటమి అంటే నథింగ్ బట్ తెలుగుదేశం, ఈ 2 పార్టీలకి అమరావతికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ ఒక సరైన విధానం లేకపోవడం దీనికి కారణంగా నేను చెప్తాను. అదే విషయాన్ని మానభూషి సోదరు గారు లేవనెత్తారు. కాకపోతే ఆయన లేవనెత్తిన అంశాల్లో ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేవనెత్తారో అట్లాంటికి సపోర్ట్ గా ఉంది. నేననేది ఏంటంటే ఆయన ఒక మేధావి, ఆయన దేశ స్థాయిలో ఏ విధంగా ఆయన పేరు ప్రఖ్యాతులని చూడొచ్చు. నేను ఆయన సపోర్ట్ అని కాదు కానీ ఆయన లేవనెత్తిన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కి పనికొచ్చే అంశాలు ఏంటనేది మనం చూడాలి. మనం గుడ్డిగా శ్రీధర్ గారిని వ్యతిరేకించాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తున్నారు ఇదిగా చూడాల్సింది. ఆయనకి ఏం పని సార్? మస్తానరావు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. పక్క రాష్ట్రం ఆయనకి ఏం పని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి? పక్క రాష్ట్రం అయినప్పటికీ ఆయన తెలుగువాడే కదా సార్. ఆయన మనం తెలంగాణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? తెలంగాణని అభివృద్ధి చేయాలని చెప్పుకోవట్లేదా చంద్రబాబు నాయుడు గారు? అట్లా ఎందుకు అనుకోవాలి మనం? అది కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కూడా నేను అడగట్లేదండి, కింద ఆయన ట్రోల్ చేసిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. తెలుగు వారిగా మన 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే తపన ఆయనలో ఉండటం తప్పులేదు. ఒక మేధావిగా దేశ స్థాయిలో ఒక ప్రముఖమైన పదవి ఆయన ఉన్నారు, ఆయన వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఎందుకంటే ఎవరో కుహానా మేధావులందరూ కూడా చాలా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక వ్యక్తులు ఆయన లాంటి వ్యక్తి మాట్లాడుతున్న తప్పులేదు. దానిలో మంచిని తీసుకుందాం మనం. ఆయన విమర్శించడం కంటే దానిలో మంచిని తీసుకొని మీరు అన్నారు ఇప్పుడు శివరాం ప్రసాద్ గారు అన్నారు ఆత్మగౌరవం విషయంలో ఆయన ఏం మాట్లాడారు, ఆయన వైలేట్ చేశారు, లైన్ దాటారంటే చాలా మంది చాలా లైన్లు దాటుతా ఉన్నారు ఇక్కడ. శివరాం ప్రసాద్ గారు రైతులకి శివరాం ప్రసాద్ గారు లెట్ హిమ్ కంప్లీట్ రైతులకి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. ఎవరిని అడుగుదాం? ఎవరు దాని తప్పు? జగన్మోహన్ రెడ్డి గారా తప్పు? ఇప్పుడు అమరావతి చట్ట పద్ధతి మీద చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదా మీద ఎందుకు చూపలేదని ఆయన అడుగుతున్నారు. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం లేదు కదా మన దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించలేకపోయారు. ఇదే మావిగానే అక్కడ ప్రత్యేక హోదా కానీ మొన్న సుబ్బారెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు ప్రస్తావించలేకపోయారు.
లేదు, కూటమి సర్కారులో ఉన్న అందరూ ఎంపీలు మాట్లాడారు కదా, ప్రత్యేక హోదా గురించి ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? భయమా? రైట్. మస్తాన్ గారు మళ్ళీ వస్తా, భయం. మస్తాన్ గారు మళ్ళీ వస్తా. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఏమండి, ఇప్పుడు మీకు అనుకూలంగా రాయించేసుకుంటారా ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి? డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా శుభోదయం. ఒకటి, మాడభూషి శ్రీధర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక విద్యావేత్త. కేంద్రంలో ఆయన భారతదేశంలోనే మేధావుల్లో ఒకరు. నేను సూటిగా చెప్పేదేమంటే, అతను భారతదేశ పౌరునిగా, తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తిగా అతని సలహాలు సూచనలు ఇచ్చారు. ఇష్టమైతే స్వీకరించండి, లేకుంటే లేదు. అతన్ని మాట్లాడే అర్హత అతని కాలి గోటికి కూడా సరిపోరు అని చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకండి మాట్లాడము? నిన్న వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడినాడు, ఈ యొక్క పిచ్చి తుక్లక్ అన్నాడు. అంటే ఇంకా రాజధాని 75 ఎకరాల్లో ఉన్నది పిచ్చి తుక్లక్ అన్నాడు. అంటే వీళ్ళకు ఏమైపోతుందంటే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లింగమనేని గారికి, రేణుకా చౌదరి గారు ఎందుకు ఈ కమరావతి గురించి ప్రశ్నించారు? ఆమెకేం సంబంధం ఉంది ఇప్పుడు? చెప్పమనండి ఆయన సూటిగా. ఆమెకేం సంబంధం ఉందని మాట్లాడతారు? కాబట్టి ఆగండి కొంచెంసేపు ఆగండి కొంచెంసేపు ఏం చెప్తున్నా, ఆగండి. మీరు మాట్లాడద్దండి, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. ఏదో చాలా పెద్ద మేధావులు కాదు మాట్లాడారు ఇంతకుముందు. మీరు ఏం సంబంధము? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేని గురించైనా మాట్లాడే హక్కు, స్వతంత్రము మనకు భారత రాజ్యాంగం కల్పించింది. దానికి మీరు మాట్లాడేటువంటి మూసిపెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తప్పు. మీ అభిప్రాయాన్ని మీరు వెల్లడించండి, ఎవరికి తప్పు లేదు, ఏమీ మాట్లాడడం లేదు. కానీ మాడభూషి శ్రీధర్ గారు చెప్పినది తప్పు అనడము నేను ఖండిస్తున్నా. మీరు చూసుకోండి. తప్పంటే ఎవరైనా రాజకీయ నాయకులు చూసుకుంటారు. రాజధాని ఎక్కడ ఉండాలా అని ఇంతకుముందు చెప్పారు వారు మాట్లాడుతూ. 50,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తెచ్చిండేది 63,000 కోట్లు, వాడిండేది 8,000 కోట్లు, దోచిపెట్టుకున్నది మిగతాదంతా. దానికి సమాధానం చెప్పండి. ఇంతవరకు వాడిండేది 8,000 కోట్లే, రాజధానికి మాత్రం వాడిండేది. మీరు ఇంతకుముందు 50 అన్నారు, 68,000 కోట్లు. ఇటువంటివన్నీ మాట్లాడితే మీరే మీ నోటి నుంచే వారే చెప్పారు. దీనికి ఒక ఎకరాకి ఇంత వేసుకుంటే 100 ఎకరాలకు ఎంత అవుతుంది? 2 లక్షల కోట్లు అవుతుంది అని చెప్పారు. కానీ 2 లక్షలు ఆయన ఏం చెప్పాడు? మాడభూషి శ్రీధర్ గారు 2 లక్షల కోట్లతో ఇంత మనం అప్పుల్లో ఉన్న రాజధానిని తీసుకురావడం మంచి ప్రతిపాదన కాదు. ఉన్నదాన్ని వాడుకోవడం వల్ల 10%తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10%తో సరిపోతుందన్నారో దాన్ని సమర్థించారు. మీకు మంచి రుచించదు, మంచి ఎవరు చెప్పినా కూడా మీకు రుచించదు. రాష్ట్ర ప్రజలందరినీ అప్పుల ఊబిలోకి తీసుకొని పోవాలి అంటే ఒకటి చెప్తున్నా వసుదేవన్ గారు, ఒకటి గమనించుకోండి. వీళ్ళు తాత్కాలిక రాజధాని పెట్టినప్పటికీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసి తాత్కాలిక రాజధాని ఖర్చు పెట్టాడు. మొన్న ఎన్నికల బయోడేటాలోను అఫిడవిట్లోను తాత్కాలిక అంటే మీరు ట్రాన్సిట్ అన్నారు ఆయన. ఏదన్నండి, అది నిర్మించిన దానికి వీళ్ళు ఏమంటున్నారు? దానికి ఇప్పటికీ మన ఎన్నికల అఫిడవిట్లోనూ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో రిచెస్ట్ సీఎం అయిపోయారు. అమరావతి రాజధాని జరిగితే వీళ్ళు అనుకున్నట్టు 2 లక్షల కోట్లతో జరిగితే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ లో రిచెస్ట్ సీఎం అయిపోతారు. మాడభూషి శ్రీధర్ గారు ప్రస్తావన 1,700 కోట్ల రూపాయలు అప్పులు చేయగా వాటిని 2025లో పూర్తిగా చెల్లించి అప్పులు లేని నగరంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించారు. వాళ్ళు నవీ రాయ్పూర్ కట్టుకున్నారు అక్కడ. అవును. సో వాళ్ళ అప్పులేం లేవు, బ్యాలెన్స్ క్లియర్ అయిపోయింది. అయితే దాని మీద అసంతృప్తి ఉంది, అంటే సర్వ హంగులతో రాలేదని. ఇక్కడ మంచి హంగులతో తీసుకొద్దామని ఒక ప్రయత్నం కదా ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? నేను ఒకటి చెప్పేది, ఇది త్రిశంకు స్వర్గంలో ఉంది. అంటే రాజధాని అన్న ప్రక్రియ త్రిశంకు స్వర్గంలో ఉంది. నిన్ననే వారు ఎంపీ గారు చెప్పారు, మన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక షెడ్యూల్ ఇచ్చారు ఏబిఎన్ ఛానల్లోనే, అది వేరే ఛానల్లో కాదు, 2028కి మీరు కంప్లీట్ చేస్తారు కదా అంటే, కాదండి మీరు తప్పు చెప్తున్నారు, అది నిరంతర ప్రక్రియ. ఇది మేము అప్పటికి 2028కి రోడ్లు మౌలిక సదుపాయాలు మాత్రమే అరొకరో ఇవ్వగలము, అది కూడా ఫుల్ కాదు, అరొకరో ఇవ్వగలము. దీన్ని రాజధాని మనకు 28లో అయిపోతుంది అన్నది
ఒక అభూత కల్పన అని వారే చెప్పారు. ఇటువంటి అవుతుందా? ఇప్పుడు రాజధాని నగరము నిర్మించాలంటే మన మాడభూషి శ్రీధర్ గారు కూడా 200 సంవత్సరాలు పడుతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి మంచి ప్రతిపాదన ఏమిచ్చారు? మన ఏదైతే ఉందో కారిడార్లో చేసుకుంటూ పోతే మన మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు చేసుకుంటూ వెళ్తే ఇది ఒక దాదాపు 10,000 కోట్లతో 20,000 కోట్లు అయిపోతుంది. ఇప్పుడు మచిలీపట్నంలో దాదాపు 35 లక్షల మంది, ఇక్కడ విజయవాడలో 40 లక్షల మంది, గుంటూరులో ఆల్రెడీ మనమంతా కూడా అక్కడ ఉన్నాము. ఏదో మండలాల్లో కాకుండా తీసుకొని వచ్చి ఈ 3 నగరాల మధ్యలో నిర్మించడం వల్ల రాష్ట్రము తొందరగా అభివృద్ధి జరుగుతుంది అనేది మంచి రుచించకపోతే ఎట్లా? ఆల్రెడీ ఏమైపోయింది, మనకు విమానాశ్రయం ఉంది, పోర్ట్ ఉంది, మనకు రైల్వే స్టేషన్ ఉంది. దీనికి అన్నిటికీ వేల కోట్లతో ఎవరు చెయ్యలేని విధంగా చెయ్యలేరు. నేను చెప్తున్నా కదా, ఇది చేసేదానికి కాదు, చెయ్యలేరు, డబ్బు లేదు. 200 కోట్లు 2 లక్షల కోట్లు అప్పు తేలేరు. ఇప్పుడు తెచ్చిన 63,000 కోట్లకే అప్పు వీళ్ళ దగ్గర లెక్క లేదు, పత్రం లేదు. వాడిండేది 8,000 కోట్లు మాత్రమే. కాబట్టి ఇటువంటి ఆకాశానికి నిచ్చెన వేసేదానికన్నా భూమి మీద మనం నిలబడి దీన్ని కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. వీళ్ళది ఎట్లుందంటే వసుదేవన్ గారు, ఎద్దు పుండు కాకికి ముద్దంట. ఎద్దు పుండు పాతకాలంలో సామెత ఉంది, కాకికి ముద్దంట. అంటే ఇది ఒకరికి బాధ, అంటే ఎవరికి? రైతులకి, అక్కడున్న రాజధాని రైతులకంతా ఒక పెద్ద బాధ. మరొకరికి లాభం ఇది, అంటే లాభం చేకూర్చే విధంగా దోచుకో, ఎంత వీలైతే అంత పంచుకో, ఉన్నవారికి ఇచ్చుకో. ఆ ప్రక్రియలో ఇది జరుగుతా ఉన్నది. ఈ రాజధాని నగరం అనేది అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు. చెప్తున్నాను సార్, పక్క రాష్ట్రం ఆయనకి ఈ అంశం మీద మాట్లాడాల్సిన అవసరం, అది కూడా ఎట్ దిస్ జంక్చర్ ఏం వచ్చింది? పార్లమెంట్ చట్టబద్ధతి ఇస్తే ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. పార్లమెంట్ చట్టబద్ధతి ఇస్తే ఇప్పుడు మేము పార్లమెంట్ లో చట్టబద్ధతి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఎప్పుడూ కూడా అమరావతికి వ్యతిరేకం కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నా వినండి, దీనిలో ఏమైపోతుంది, మీరు ఇంతకు వరకు తీసుకున్న అమరావతి రైతుల విషయంలో మీరు 36,000 50,000 ఇప్పుడు మనము తీసుకున్నారు, అన్ని ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతుల విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. వాళ్ళకి ఇట్లా ఊరికే మన AI టెక్నాలజీ ద్వారా కంప్యూటర్లోనే మీ సైట్ ఇది, మీ సైట్ ఇది, మీ సైట్ ఇది అని చూపిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందా? దాన్ని కూడా మీరు పార్లమెంటులో పెట్టింటే మేము దానికి వ్యతిరేకం కాదు అన్న విషయాన్ని మిథున్ రెడ్డి గారు బాగా తెలియజేశారు కదా పార్లమెంట్ లోనే. వీళ్ళు దాన్ని ఏం చేస్తారు, మనకంతా కూడా ప్రజలకందరికీ వీళ్ళ మీడియాలలో గబ్బు వడ్డించేదానికి బిల్లుకు వ్యతిరేకము అంటారు. మేము చెబుతున్నది బిల్లుకు కాదు, మీరు రైతులకు ఈ రోజు కూడా మీరు చెప్పినట్టు న్యాయం చేయండి, మేము మీ వెనకంబడి ఉంటాం, మీరు రైతులకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఫస్ట్ మా బాధ అంతా కూడా అక్కడున్న రైతులకు అన్యాయం చేసి తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు వీళ్ళు. దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. ఒకటి అమరావతి గురించి ఇంకొక 2,000 మాట్లాడదాం. ఇప్పుడు తెలంగాణ భవనం గురించి చెప్పారు. తెలంగాణ భవనం 6,616 కోట్లతో, ఢిల్లీ పార్లమెంటు 900 కోట్లతో ఉంది. వీళ్ళు తాత్కాలికం అని దాదాపు దానికి 1000, అప్పుడు నేను చెప్తున్నా తాత్కాలికం అన్నప్పుడు కూడా మనకు రాష్ట్రంలో 2,500 3,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది. దీన్ని వాళ్ళు ఎంతకి ఇచ్చారండి? ఆ రోజు 8,000 రూపాయలకు 9,000 రూపాయలకి ఇచ్చారు. ఈ రోజు దేశంలోనే మెడ్రాసు, చెన్నై, మనం దుబాయ్ పోతే కూడా 4,500 స్క్వేర్ ఫీట్ తో ఉన్నదాన్ని వీళ్ళు 14,000 పైచుల కంటే అంటే ఇంకా ముందుకు కూడా పోవచ్చంట. అంత అవసరం ఏముంది అనేది మాడభూషి శ్రీధర్ గారి, వారొక్కరే కాదు, మాడభూషి శ్రీధర్ గారే కాదు, రాష్ట్ర ప్రజలంతా కూడా దీంట్లో మంచిని వదిలిపెట్టి, అంటే ఈ మనకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ ఎంత తొందరగా అయిపోతుందో రాజధాని తీసుకో అంటే దాన్ని వదిలిపెట్టి వారు ఏందో విజయవాడలో VI తీసి, మంగళగిరిలో మన దీంట్లో విజయవాడలో VI తీసి, MDC గుంటూరు మావిగన్ అనే దాన్ని పట్టుకొని యాలాడి దీన్ని డైవర్ట్ చేసుకుంటూ పోతున్నారు. వీళ్లకు మంచి రుచించదు వసుదేవులు గారు. వీళ్ళు డైవర్ట్ చేయడమే వీళ్ళ పని. మంచిని వదిలిపెడతారు, అక్కడ వేరేది ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని యాలాడుకుంటూ కాలయాపన చేయడం తప్ప వీళ్ళు జీవితంలో, నిన్న మా పొద్దుటూరు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరీ పుట్టి వారు 100వ సంవత్సరంలో ఈ రాజధానిని కంప్లీట్ చేయగలిగితే సంతోషమే, అదే జరిగేది వాళ్ళు ఒకవేళ అదే అనుకుంటే అంటున్నారు. కాబట్టి ఇటువంటివంతా ఎవరి కంటి నీరు తుడచడానికి తీసుకున్న రైతులను మోసం చేయడానికి, ఇప్పుడు మోసం చేసి మళ్ళీ వాళ్ళతో 30,000 40,000 50,000 భూమి లాగడానికి
రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి మాత్రమే వీళ్ళు చేస్తారు. మీరు ఎప్పుడు చేసే ఆరోపణే కానీ శివరాం ప్రసాద్ గారు అన్నారు కాదండి, మాడభూషి శ్రీధర్ గారు ఉన్నది నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు చేస్తున్నదని కాదు. మాడభూషి శ్రీధర్ గారు ఎవరైతే ప్రజల యొక్క ఆవేదనను, ప్రజల యొక్క గుండె చప్పుడును వారందరూ గమనించి మాట్లాడారు. దాన్నే నాయకులంతా మాట్లాడతారు. వడ్డే శోభనాథేశ్వరరావు గారు మాట్లాడతారు, మేధావులంతా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ప్రజలంతా ఆలోచిస్తున్నారు దీని గురించి. వీళ్లకు దడ పుట్టింది, దాంట్లో ఏ డౌట్ లేదు నేను తెలియజేస్తాను. శివరాం ప్రసాద్ గారు, లెట్ us టాక్ అబౌట్ ద టెక్నికాలిటీస్ విచ్ మాడభూషి శ్రీధర్ గారు హ్యాస్ రైజ్డ్ ఇన్ హిస్ ఆర్టికల్ అండి. ఆయనకేదో కింద ఆయన ట్రోల్స్ భరించలేక మొత్తం అది క్లోజ్ చేసి పారేశారు. ఆయన చాలా దారుణంగా రాశారు. ఓకే, విధానపరంగా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు లింగంనేని శివరాం ప్రసాద్ గారు ఎంత శుతిమెత్తగా ప్రశ్నించారో అదే పద్ధతిలో ప్రశ్నించవచ్చు. ఆయన యొక్క వ్యవహారాలు అప్పట్లో అలా ఉండేవి, ఇప్పట్లో అలా ఉండేవి అంటే ఎవరు క్వశ్చన్ చేయకూడదా? నేను ఒక విధానాన్ని ప్రశ్నించడానికి వీల్లేదా? తప్పో ఒప్పో ఆయనకున్న అభిప్రాయం చెప్పాడు. రేణుకా చౌదరి వారు మాట్లాడినప్పుడు చెప్పమనండి. అదే ఇప్పుడు ఎవరు రకరకాల వాళ్ళు మాట్లాడుతుంటారు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కదా. ప్రశ్నిస్తే దాడి చేసేస్తారా? డెఫినెట్ గా నేను ఇందాక మొదట్లో చెప్పా, ప్రశ్నించే మాట్లాడే హక్కు ఆయనకుంది, మాట్లాడవచ్చు. లేదన్నారు సార్ మీరు ఇంతకుముందు. ఆయన ఎవరు అన్నారు, మీరు అర్థం లేదు. మీరు లింగంనేని గారు మీరు అర్థం లేదు, మీరు వెనక్కి తీసుకోండి, వాళ్ళు వెనక్కి తీసుకోండి. మీరు అలా మాట్లాడలేదు, వారు ఎవరు మాట్లాడడానికి అన్నారు. మీరు ఆగండి ఒకసారి, మీరు సమర్థించుకోవద్దండి, ఆయన మాట్లాడి సమర్థించుకోవద్దండి. నేనేం పార్టీ రిప్రజెంట్ చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు. మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మేము పార్టీ రిప్రజెంటేటివ్ అందుకని రెచ్చిపోతున్నారు, రెచ్చిపోవాలండి. నేను ఓకే విశ్లేషణ కూర్చున్నాయా. ఇక్కడ ఒకటి, విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది, అలాగే ఆయన మాట్లాడిన దానికి విమర్శించే హక్కు మిగిలిన వాళ్ళకు కూడా ఉంది. కానీ సద్విమర్శ ఉండాలి, పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉండాలి, ప్రశ్నకి సమాధానం ఉండాలి తప్ప ఎవరిని కూడా అవమానించేటట్టుగా అట్లా ఉండకూడదు. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాను, కరెక్ట్ కూడా కాదు. అయితే ఒకటి, ఆయన దాంట్లో కూడా ఆయన శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని అర్థసత్యాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నారు, తెలంగాణ దీనికి వచ్చి సెక్రటేరియట్ 600 కోట్లు అంటే కాదు, 1100 కోట్లు అయింది మొత్తం కంప్లీట్ అయ్యేదావిడికి. ఎంతసేపు స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రక్చర్ కాదు, పూర్తి అయ్యేదావిడికి ఎంత అయింది? 1100 కోట్లు. దానికి ఎంత అయింది? 7,80,000 ఎస్ఎఫ్టీ. ఖర్చు ఎంత అయింది ఎస్ఎఫ్టీకి? 14,000. దానికి 14,000 అండి. అట్లాగే సెంట్రల్ విస్టా 6,90,000 ఎస్ఎఫ్టీ, అది 1,200 కోట్లు అయింది. 17,291 ఎస్ఎఫ్టీ ఖర్చు అయింది. ఇక్కడ ఏపీకి వచ్చేదానికి 70 లక్షల ఎస్ఎఫ్టీ, ఖర్చు 7,000 కోట్లు. ఎంత అవుతుంది? ఎస్ఎఫ్టీకి 10,000 అవుతుంది. ఇది మొత్తం కలిపితే కంప్లీట్ అయ్యేదానికి ఇది అంటే ఓన్లీ స్ట్రక్చర్ గురించి కాదు. సరే, ఇందాక ఆయన అన్నారు, నేను ఇందాక చెప్పా 51,000 కోట్లతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, మొత్తం 51,000 కోట్లు, అంతకుముందు 10,000 కోట్లు ఖర్చు అయిందని కూడా చెప్పా. ఏది 2014 నుంచి 19 వరకు 8,000 ఖర్చు పెట్టి 8,000 కోట్లే ఖర్చు పెట్టి మిగిలింది లోపల వేసుకుంటే మీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఇన్ ది కోర్ట్. మీకు పూర్తి హక్కులు ఉన్నాయి, పూర్తిగా మీకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది కనుక సైడ్ లైన్ అయిందంటే పార్టీ తరఫునే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే మీరు కోర్టులో ఫైట్ చేయొచ్చు, లెక్కలు చూపించమని అడగవచ్చు. ప్రభుత్వం లెక్కలు చూపించకుండా పక్కన వేసుకుందంటే జనం మామూలు సామాన్యులను నమ్ముతారేమో కానీ అదే నమ్మడానికి వీల్లేని విషయం. మీకు ఎక్కడైతే తేడా ఉందో, ఎక్కడైతే అక్కడ తేడాలు కనపడుతున్నాయో మీరు కోర్టులో ఫైట్ చేయొచ్చు, దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, అసెంబ్లీలో నిలదీయొచ్చు, పార్లమెంట్ లో నిలదీయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఊరికే ఏదో ఊసిపాటగా మనం ఒక విమర్శ చేయడం కాకుండా దాన్ని ఒక ప్లాన్డ్ గా ఒక పర్ఫెక్ట్ గా చేయండి. అది ఎవడో సమర్థించు, ఎవడో దాన్ని కాదండు. అట్లాగే కొన్నిట్లో ఈయన మాట్లాడిన వాటిలో కూడా మాడభూషి శ్రీధర్ గారు అక్కడ ఆ లోకల్ ఇష్యూస్ లో ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఏముంది అనేది తెలియకుండా దాని మీద స్పందించినట్టు కనపడుతుంది. నేను ఇందాకే చెప్పాను మీకు, ఇవాళ ఫిర్యాదు 10 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మావిగన్ను 10 కిలోమీటర్లలోపే తేడా దానికి దీనికి. అది ఒకవేళ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఎక్స్టెండ్ చేసేయచ్చు. అప్పుడే 3 రాజధానులు అన్నారు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టు ఇప్పుడు మొత్తం పనులు జరుగుతాయంటే ఇప్పుడు 60, ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు కదా శ్రీకాంత్ గారే, 60,000 కోట్లు 70,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది రాజధాని కంటే. మొత్తం దీన్ని మీ ప్లాన్ ప్రకారం మారిస్తే ఆ 70,000 కోట్లకి సమాధానం ఎవరిస్తారు?
దానికి ఎవరు సమాధానం? అది అప్పుడు అది ప్రజల మీద ఉండదు. లింగంనేని శివరామప్రసాద్ గారు ఇవాళ దాని మీద మాట్లాడటం తప్పు కదా. లింగంనేని శివరామప్రసాద్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక అంశం ఆ కింద ట్రోల్ చేస్తున్న వ్యక్తి రాసింది, పొరుగు రాష్ట్రం నుంచి తీర్పులా అని ప్రశ్నించారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఒక బ్రేక్ తీసుకుందాం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. దేశ పార్లమెంట్ ఆమోదంతో అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. We support this bill. అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి చేరాలా? అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం దేశం మొత్తంగా ఒకే మాట చెప్పింది, అమరావతి ఆంధ్రుల రాజధాని. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. 34,000 మంది రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇప్పుడు అమరావతి మన రాజధాని అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి అన్స్టాపబుల్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వెల్కమ్ బ్యాక్. ఒకసారి మస్తాన్రావు గారి దగ్గర. మస్తాన్రావు గారు, పొరుగు రాష్ట్రం నుంచి తీర్పులా మీరు చూసే ఉంటారు కింద కామెంట్స్లో చాలా ఘాటుగా హైదరాబాద్ని అడ్డం పెట్టుకుని దశాబ్దాల పాటు ఆంధ్రుల సంపత్తో అభివృద్ధిని అనుభవించిన మీరు, ఆయన రాసుకుంటూ వచ్చారు ఒక కింద ట్రోల్ చేసిన వ్యక్తి. ఇవాళ మీరు మా రాష్ట్రం గురించి ఎట్లా మాట్లాడతారండి? మీరెవరండి తీర్పు ఇవ్వటానికి? మా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదని కోరుకునే నైతిక హక్కు మీకు ఎవరిచ్చారు? మాకున్న నైతిక హక్కుని మీరెందుకు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన రాసుకుంటూ వచ్చారు. మీరు ఎలా డిక్టేట్ చేస్తారు? 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కడితే మాకు అంతే చాలని, అంటే మీరు పట్టుకున్నారు కాబట్టి 10 లక్షల చదరపు అడుగులు మాకు కూడా అంతే కావాలని మీరెవరండి చెప్పడానికి అని చెప్పేసి నిలదీశారు. వైసీపీకి తొత్తులుగా మారిన సోకాళ్ళు మేధావులను కూడా ప్రస్తావన చేశారు. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు కానీ ఇలాంటి ఎంతమంది తొత్తులు మీరు తయారు చేసుకున్నారు? సరే చెప్పండి సార్. ఇప్పుడు శ్రీధర్ గారు అక్కడ చెప్పారు కదా, హైదరాబాద్ లో సెక్రటరియట్ 10 లక్షలు. కేసీఆర్ ని ఆయన ప్రశ్నించాలి కదా. అసలు ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, అంతకుముందు కొన్ని 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, విభజనకు ముందే ఖర్చు చేశారు. వాటన్నిటిని డెమాలిష్ చేస్తుంటే మాడమోహన్ శ్రీధర్ గారి కళ్ళు మూసుకుపోయాయనేది కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఆయన ఎందుకు కూలగొడుతుంటే నెలకొంటున్నాడు? అప్పుడు కూడా ఒక వ్యాసం రాయొచ్చుగా. కేసీఆర్ గారు ఆల్రెడీ అది కన్స్ట్రక్టివ్ బాగానే ఉంది, ఎందుకంటే దాన్ని కూలగొడతాం అని చెప్పారా? ఎందుకు చెప్పలేకపోయారు? ఒక్కసారి మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్ వాల్ అండి, దాంట్లో ఆయన ఈ ప్రస్తావన కూడా చేశారు. ఆయన అప్పట్లో కూడా ఈ ప్రస్తావన అంటే నేననేది ఏంటంటే డిఫరెన్స్, అంటే ఇప్పుడు తాజాగా ఆయన రాసిన దానిలో అది కూడా ప్రస్తావించుకుంటే బాగుండేది. నేను అప్పట్లో అది ప్రశ్నించాలని మీకు చెప్పినట్టుంటే ఇట్లాంటి వాళ్ళందరికీ ప్రశ్న చెప్పినట్టు నేను గతంలోనే కేసీఆర్ దాన్ని వ్యతిరేకించాను. ఆ రోజు అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే తెలుస్తుంది. అవును సార్, ఎప్పుడైనా ఇబ్బందులు పడతారు. మీరు ఇందాక చెప్తా ఉన్నారు అసలు ప్రశ్నించకూడదు అని. ప్రశ్నించాలి కదా. ఇప్పుడు రేణుకా చౌదరి గారి మీద ఇదే విధంగా ఈ ట్రోలర్స్ అందరూ పడతారా? మరి ఆమె కూడా కొన్ని కుల ప్రస్తావన చేశారు కదా అత్యుత్తమైన పార్లమెంట్ లో. అదే విధంగా శ్రీధర్ గారు ఇప్పుడు ఆయన వ్యాసంలో ఎక్కడైతే నిలకల్లేనితనం, జగన్ గారు నిలకల్లేనితనాన్ని ఆయన ప్రశ్నించారా? ప్రశ్నిస్తే అక్కడ బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు కదా. అది సాక్షి పేపర్లోనూ నేను ప్రస్తావిస్తున్నాను కాదు, ఆయన అనుకూల మీడియాలో రాస్తున్నారు కాబట్టి జగన్ గారిని ప్రశ్నించేది లేదు. అక్కడ చెప్పాలి కదా. ఇదే ప్రతిపక్షం అనేది. ఆయన తాటి చెట్టు కింద నుంచొని నీళ్లు తాగటం వల్ల వచ్చిన సమస్య అంటారు ఇదంతా. అంతే ఖచ్చితంగా. మరి అక్కడ చెప్పాలి కదా. జగన్ గారు పిల్లి మొగ్గలు అంటున్నారేంటి? నదీ తీరం అంటాడు, అసలు రాజధాని పదవే లేదంటాడు, కాసేపు విశాఖపట్నం రాజధాని అంటాడు, కాసేపు మావిగన్ అంటారు, కాసేపు అమరావతి నేనే కడతానంటాడు. ఇట్లాంటి ప్రతిపక్ష నేత ఉండటం కూడా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అనే విషయాన్ని ఆయన రాయాలి కదా. ఆయన రాసుంటే ఈ ట్రోలర్స్ కి బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు. ఆయనేమో జగన్ గారు ఏదైతే లేవనెత్తారో కొన్ని రైతుల విషయమే ఎత్తారు,
ఆ రైతుల విషయం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిఆర్టీని రద్దు చేసినప్పుడు మీ గూగుల్ మీకు ఇచ్చేస్తా ఉంటే పోయేది కదా, అలాంటిదన్నా రాయాలి కదా. పోనీ మేము శివరామకృష్ణ కమిషన్ తీసుకుంటాం, సారవంతమైన భూములు వద్దు, ఎక్కడో మావిగన్లో పెట్టుకుందాం, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో పెట్టుకుందాం అనే విషయాన్ని ఆయన ఎక్కడా సూచించకపోవటం శ్రీధర్ గారు, ఇదే ఈ ట్రోలర్స్ కారణం అవుతుంది. ఆయన అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత వైఫల్యం చెందారనేది నాకు కనిపిస్తా ఉంది. అందువల్లే ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆయన మీద మాట పడలేకపోయినా, లేదంటే హైకోర్టుని ఆయన ప్రశ్నించారు కదా, అక్కడ రైతులు వెళ్ళారు, అక్కడ హైకోర్టు నిర్ధారిస్తుందా అంటే హైకోర్టు ఇప్పుడు నిర్ధారించదు రాజధానిని. రైతులు వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆస్తులు మీరు తీసుకున్నారు కాబట్టి అమరావతిని అక్కడే ఉంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన విశ్లేషించారు. అయితే అక్కడ ఆయన హైకోర్టును కూడా నష్టం వేశారు, హైకోర్టు నిర్ణయిస్తాయా రాజధాని అని. సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఆయన మీరు అన్నారు ఆయన తీసేశారనేది, ఆయన వ్యాసాన్ని తీసేశారనేది, ఆయన మళ్ళీ దీని మీద వివరణ రాయాల్సిన అవసరం ఉంది. నాకేమి జగన్మోహన్ రెడ్డి ఆయన తీసేయలేదండి, ఆయన వాళ్ళ మీద ఉంది, ఆయన వాళ్ళ మీద ఆ వ్యాసం అట్లనే ఉంది, ఆయన ఏమి తీసేయలేదు. అండ్ ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వస్తాం. శ్రీకాంత్ గారు, ట్రోలర్స్ అడుగుతున్నది ఏంటంటే ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి ఆ మట్టిలో 29,000 మంది రైతుల త్యాగం ఉంది, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మేధావి ముసుగులో అమరావతిని అగౌరవపరచడం ఆపండి. అది వాళ్ళు రాస్తారు. అదే మేము అడుగుతున్నది. ఆ ట్రోలర్ ఎవరని కూడా చూసా, ఆయన నీలాయపాలెం విజయ్ కుమార్ అని ఇప్పుడు ఏదో ఫుడ్ కమిటీ చైర్మన్గాను ఏదో ఉంటున్నాడు. ఆయన్ను మీరు నీలాయపాలెం విజయ్ కుమార్ మీరు ఏది మాట్లాడినా కూడా మీ పదవిని కాపాడుకునేదానికి మీరు పార్టీలో ఉండాలా, మాట్లాడుకోండి, తప్పులేదు. కానీ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించద్దండి. మీరే చెప్పారు ఇప్పుడు రైతుల ఆవేదన అని. ఆ రైతులకు న్యాయం చేయమనే మా బాధ అంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 2019 నుంచి 24లో 3 ఏళ్ళు కరోనాతో వెళ్ళిపోయా, 3 ఏళ్ళు పోయా. వీళ్ళకి ఏమన్నా కొంచెమన్నా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా? దేశమంతా కూడా అతలాకుతలం అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక పారాసిటమాల్తో నీటిగా అంతా సెట్ అవుతుంది అని ఆయన విజన్తో చెప్పాడు. ఆయన విజన్తో చెప్తే హేళన చేశారు, అవహేళన చేశారు. ఇప్పుడు ఏమైంది? అదే పారాసిటమాల్తో కరోనా పోయింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదించినది మావి గన్ అనేది ఉందో ఆ ప్రతిపాదన మంచి విధానము అన్నది నిదానంగా తెలుసుకుంటారు వీళ్ళు. అప్పటికేముండదు, ఆకులు కాలినాక మనం ఏమి చేతులు కట్టుకోవాల్సిన పని లేదు. ఉండండి ఒక మస్తాన్ గారు, ఆ విధంగా ఆ కరోనాలో రైతులను పక్కన అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు తీసుకొని రాష్ట్రానికి ఆ 2 ఏళ్లలో సుపరిపాలన ఇచ్చారు. ఇంకా అప్పుడు ఏమి చేయాలండి? రైతులకు ఏమి చేయగలరు? అప్పుడున్న పరిస్థితి అటువంటిది. అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాడికున్న 3 ఏళ్ళు కరోనా పోతే 2 ఏళ్ళు ఉన్న టైంలోనే రాష్ట్రానికి సుపరిపాలన ఇచ్చారు. దీన్ని మాట్లాడితే ఎట్లా? అది మాత్రము రైతులకు ఇవ్వలేదు. ఆ 5 ఏళ్లలో ఏం చేసినారు? మీరున్న 5 ఏళ్ళు ఏం చేశారు? వీళ్ళున్న 5 ఏళ్లలో రాష్ట్రము మనము 10 ఏళ్ళు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సినప్పటికీ ఓటుకు నోటు కేసులో దొరికి పరిగెత్తి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ రేపేదన్నా వీళ్ళు రాజధాని కడతారని నమ్మకం ఎందుకు లేదంటున్నాను అంటే, వీరి మీద ఏదన్నా కేసు పడితే మళ్ళీ పొరుగు రాష్ట్రానికి పరిగెత్తిపోతారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు రాజధాని కట్టలేరు అన్నది వాస్తవం అని నేను చెప్తా. అది వసుదేవన్ గారు బాగా అర్థమైందా మీకు? అక్కడ కేసు పడితే ఇక్కడికి పరిగెత్తి వచ్చారు, అక్కడ ఉండి ఇక్కడ డెవలప్ చేసుకోవాలి మనం. మీరు కన్ఫైన్ అవ్వండి, మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. నేను చెప్తున్నా, అది అడిగారు కదా కరోనాని. కాబట్టి మాడభూషి శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో వీళ్ళు ఎన్ని ట్రోల్ చేసినా, నీలాయపాలెం విజయ్ కుమార్ అయితేనేమి అటువంటి వారు ఇంకా దండిగా చేస్తున్నారు. మీ పదవుల కోసం, మీ పదవులు కాపాడు కోసం, మీ అత్యున్నత పదవులు రావడం కోసం తప్పు లేదు, చేసుకోండి. కానీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టించద్దండి. ఆయన ఇంకోటి కూడా అడిగారు, ఇవన్నీ మాట్లాడారు. ఆయన అడిగిన దానికి అసలు దానికి వైసీపీ తొత్తులుగా మారిన సోకాళ్ళు మేధావులు ఇంకా ఎంతమంది ఉన్నారండి ఇలాగ మీకు? వైసీపీ తొత్తులుగా అదే మాకు ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తున్నానే, మంచి మాట్లాడితే రుచించదు. ఎవరు సలహా ఇచ్చినా వాళ్ళని తొత్తులు అనుకుంటే ఎట్లా? మీరందరూ తొత్తులుగా ప్రవర్తిస్తున్నారు, మీరందరూ తొత్తులు అయినారు. కానీ ఓకే, మాకు అభ్యంతరం లేదు. మేధావులు ఇప్పుడు వడ్డే శోభోదీశ్వరరావు మాట్లాడాడు, ఆయన గురించి మాట్లాడమనండి. ఇటువంటి వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తారు. వాళ్ళందరూ తొత్తులు అనుకుంటే మీ కర్మ, అది ఏం చేయలేం. మీరు అధోగతి పాలవుతారు. ఇటువంటి అసందర్భంగా మాట్లాడినా, మేధావులను కించపరిచి మాట్లాడినా, మేధావులను అవహేళన చేసినా మీరే అధోగతి పాలు అవుతారు అని చెప్పి నేను నీలాయపాలెం విజయ్ కుమార్ గారికి సూటిగా చెప్తున్నా. మీ అనుకూల మీడియాలో రాస్తే మేధావులు, రాయకపోతే మేధావులు కాదు అంటే మేము అదేనండి. ఇప్పుడు అదే ఎంత చెప్పినా కూడా మా అనుకూల మీడియాలు అంటే మాకంటే వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి మీడియాలు, అన్ని ఎక్కువ పేపర్లు ఎక్కువ ఉన్నాయి.
మీడియా ఎక్కువ ఉంది, వాళ్ళ ప్రచారం జోరుగా చేసుకుంటున్నారు. ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా అమరావతిని ఒక భ్రమరావతి చేసి త్రిశంకు దుర్గంలో నిలబెట్టారు. క్విక్లీ కంక్లూడ్ మస్తాన్ రావు గారు, యూ వాంట్ టు కన్వే సంథింగ్? మస్తాన్ గారు సార్, ఇప్పుడు అంటే నేను డివిఎస్ కాదు కానీ శ్రీకాంత్ గారు కొన్ని అవాస్తవాలు ఏంటంటే, పారాసిటమాల్ వెళ్ళినప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని హెలికాప్టర్ కిందికి పంపించారు. పారాసిటమాల్ వేసి ఇంట్లో కూర్చోబెట్టచ్చుగా, అది ఎట్లా? అది కోవిడ్ అప్పుడు ఆ సబ్జెక్ట్ వదిలేండి, పారాసిటమాల్ వద్దు. సబ్జెక్ట్ మన ఈ సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. మాడభూషి శ్రీధర్ అభ్యంతరాల పట్ల మీ అబ్జర్వేషన్స్ ఏంటి చెప్పండి. అంతే సార్, ఇప్పుడు రైతుల విషయం ఎత్తినప్పుడు ఖచ్చితంగా మాడభూషి శ్రీధర్ గారు రైతులు త్యాగాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన భూములకి ప్రభుత్వాలు ఏం చేయాలి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు సకాలంలో ఏం చేయలేకపోయారు కూడా ఆయన విశ్లేషించి ఉండాల్సింది. రైతులను కొంత విస్మరించారు అక్కడ. వాళ్ళు 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతుల్ని ఆయన అక్కడ ఆస్తులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసినప్పుడు దాని యొక్క పర్యవసనాలు ఏంటి, వాళ్ళ కుటుంబాలు వీటి కూడా ఆలోచించాల్సింది. ఆయన ఎక్కడా కూడా వాటిని లేదు. జగన్ గారి టైంలో కరోనాతో పోయిందని చెప్పారు కదా, మిగతా 7.5 సంవత్సరాల గురించి మాట్లాడండి ఒక్కసారి. జగన్ గారి టైంలో 3 ఏళ్ళు అయిపోయింది. 7.5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు? తీసుకున్నది వాళ్ళు, చెప్పినది వాళ్ళు, ఎందుకు చేయలేకపోయారు? అది ఒక్కసారి మస్తాన్ గారు దానికి వివరణ చెప్పండి సార్. ఇప్పుడు రైతులకు సంబంధించి మీరు 2 ఏళ్ళు అన్నారు కోవిడ్, మిగతా 3 ఏళ్ళు ఒక్క స్టెప్ చేశారా? కొన్ని వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తామన్నా చెప్పారా? మీకు క్లారిటీ ఉందా? మీకు క్లారిటీ లేదు. వాళ్ళు అక్కడే ఉంచారు, తుక్కుబడ తన్నారు, లాఠీ చార్జీలు చేశారు, వాళ్ళు గుడికి పోదామన్నా వద్దన్నారు. వీటన్నిటిని మనం కాదన్నామా? కళ్ళారా చూస్తాం కదా సార్. అదంతా రైతులు కాదండి, కార్యకర్తలు. వాళ్ళు కార్యకర్తలు నిన్న కూడా చేశారు. బాలకోటయ్య గారు పార్లమెంట్ లో దీనికి సంబరాలు అన్నారు. బాలకోటయ్య గారితో 10 మంది తప్ప రైతులు లేరు అక్కడ. కార్యకర్తలే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ చేసినది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే. ఇది రైతులు ఆయన లేవనెత్తిన అంశాలకు సంబంధించి చాలా సబ్జెక్ట్స్, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మనం సర్టన్లీ విల్ డిస్కస్ సమ్ టైమ్ లేటర్ ఆన్. థ్యాంక్ యూ శ్రీరామ్ ప్రసాద్ గారు, మస్తాన్ రావు గారు అండ్ జ్వాలా శ్రీకాంత్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ న్యాయ కోవిదులు అండ్ ఆయన